బిస్మిల్లాబాద్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, క్యాబేజ్, టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళాదుంపలు, బీన్స్, పచ్చి బఠానీ, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, నెయ్యి, నూనె, కొత్తిమీర, చెక్క, లవంగాలు. బిస్మిల్లాబాద్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 కప్పులు నానబెట్టిన బియ్యం, 1 కప్పు నానబెట్టిన కందిపప్పు, అరకప్పు క్యాబేజ్ తరుగు, 1 కప్పు బీన్స్ ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 3 ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేపి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి నిమ్మకాయంత చింతపండుతో చేసిన గుజ్జు పోయాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన మసాలా పొడిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఉడికిన మిశ్రమంలో వేసి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు పోపు కోసం వేరే పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి, 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి పోపు వేగాక బిస్మిల్లాబాద్లో కలుపుకొని చివరిగా కొత్తిమీర జల్లి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఆలూ చిప్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బిస్మిల్లాబాద్ రెడీ.